హాయ్. ఏపీ తెలంగాణ నుండి సివిల్ సర్వీసెస్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఆల్మోస్ట్ 2,00,000 మెంబర్స్ దాకా ఉన్నారు. లాస్ట్ ఇయర్ సివిల్ సర్వీసెస్ ప్రిలిమ్స్ చూస్తే కొంత డిఫికల్ట్గా ఉంది, కరెక్టే. కాకపోతే ఈ ఇయర్ ప్రిలిమ్స్ పేపర్ చూస్తే కనుక చాలా డిఫికల్టీగా ఉంది. అండ్ మెయిన్స్ వచ్చేసరికి ఎవ్రీ ఇయర్ క్వశ్చన్ కాంప్లెక్సిటీ కానీ లేకపోతే క్వశ్చన్ డెప్త్ కానీ పెరుగుతూనే ఉంది. సో ఇలాంటి టైంలో ఎవరైనా కనుక యూపీఎస్సీని ఫస్ట్ టైం ప్రిపేర్ అవుతున్నా కానీ లేకపోతే ఎవరైనా సివిల్ సర్వీసెస్ని ఎర్లీ 20s స్టార్ట్ చేస్తున్నా కానీ లేదా ఎవరికైనా ఒక 2 to 3 years మినిమం టైం ఉంటే కనుక 2 to 3 years టైం ఉంటే కనుక వాళ్ళు ఎలా ప్రిపేర్ అవ్వాలనేది ఈ వీడియోలో చెప్తాను నేను. ఓకే, సో కీ ఆబ్జెక్టివ్స్ ఏంటి? ఫస్ట్ వచ్చేసరికి కరెంట్ అఫైర్స్ ప్రిపేర్ అవ్వమంటారు. ఓకేనా, ఇప్పుడు మీరు విజన్ కానీ లేకపోతే కురుక్షేత్ర యోజన ఇలాంటి బుక్స్ కానీ మీరు చూస్తే అది అట్లీస్ట్ మీకు 1 month కంప్లీట్గా ఫినిష్ అప్ చేయాలన్నా కానీ అట్లీస్ట్ 2 weeks 3 weeks పడుతుంది. అండ్ దాన్ని రివిజన్ చేయాలి, దానికి ఇంకో 1 week పడుతుంది. తర్వాత మీరు మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ ప్రిలిమ్స్ క్వశ్చన్స్ ప్రిపేర్ అవ్వాలి, దాని నుండి ఇంకా టైం పడుతుంది. ఓకే, అలా కాదనుకున్నా కానీ ఎవ్రీడే మీరు ప్రిపేర్ అవుదాం అనుకున్నా కానీ మినిమం 1.5 to 2 hours అనేది ప్రిలిమ్స్కి లేదా మెయిన్స్కి కరెంట్ అఫైర్స్ బేస్డే అయిపోతుంది. ప్రైమరీలీ బికాజ్ ఎందుకంటే ఆల్రెడీ డిఫికల్టీ లెవెల్ పెరుగుతుంది, ఖచ్చితంగా వైడర్ ఏరియాని కవర్ చేయాలనేది ఒక చిన్న వరి అనమాట. సో దాని మూలంగా కరెంట్ అఫైర్స్ అనేది చాలా టైం పడుతుంది. ఓకేనా, సో సెకండ్ వచ్చేసరికి ఏంటి, మనకి స్టాండర్డ్ బుక్స్ ఉంటాయి. థర్డ్ వచ్చేసరికి మనకి ఎన్సీఈఆర్టీ ఉంటుంది. ఓకే, సో ఈ స్టాండర్డ్ బుక్ స్టార్ట్ చేయాలా ఎన్సీఈఆర్టీ బుక్ స్టార్ట్ చేయాలనేది చాలామందికి ఉండే క్వశ్చన్. ఓకే, సో ఫస్ట్ థింగ్ వచ్చేసరికి మీరు ఎన్సీఈఆర్టీని స్టార్ట్ చేయొచ్చు లేదా స్టాండర్డ్ బుక్స్తోనూ స్టార్ట్ చేయొచ్చు. ఓకే, సో వీటన్నిటికంటే ముఖ్యంగా ఏంటంటే ఫేజెస్తో స్టార్ట్ చేయాలి. ఒక బిల్డింగ్ కట్టేటప్పుడు ఎలాగైతే ముందు మనకి బేస్మెంట్ వేసి తర్వాత పిల్లర్స్ వేసి తర్వాత వాల్స్ కట్టి లాస్ట్లో ఫుల్లీ ఫర్నిష్డ్ ఎలా చేస్తారో అదేవిధంగా యూపీఎస్సీకి ప్రిపేర్ అవ్వాలన్నమాట. ఓకే, నెక్స్ట్ వీడియోలో దీనికి అప్డేట్ ఉంటుంది, చూడండి.